ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తున్న అన్నదాతలకు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతూ ఉండగా మరోవైపు వడగండ్ల వానలు ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు, గంగారం, బయ్యారం మండలాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఈదురుగాళ్లతో వర్ష బీభత్సం సృష్టించింది. కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో గట్టి రమేష్ అనే ఒక వ్యక్తి ఇంట్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇంట్లో ఉన్న వంట సామాగ్రితో పాటుగా విలువైన వస్తువులు కూడా నీటి మట్టం కావటం జరిగింది. జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అనేక ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పొట్టకొచ్చి ఈనే దశలో ఉన్న వరి, మొక్కజొన్న తదితర పంటలు వడగండ్ల దెబ్బకు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం మక్కలు తడిసిపోయాయి. అదేవిధంగా భారీ ఈదురుగాళ్లతో రామన్నగూడెం తండాకు చెందిన భుక్యా యాకూబ్ ఇంటి పైకప్పు రేకులు మొత్తం నేలమట్టమయ్యాయి. నిన్న సాయంత్రం వచ్చిన గాలి వానకి రేకుల కప్పు రేకులు ఇల్లు అనేది పేపర్ గింట కట్టుకున్నాం. కొంచెం అటు హైదరాబాద్ పనికి పోయి వలసలు పోయి ఇక్కడ ఎంతో కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది. లోపల ఉన్న సామాను బియ్యం బస్తాలు, బీరువాలో బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమైంది. నాకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని గవర్నమెంట్. పేరు చాపల శ్రీనివాస్, మా గ్రామం లడైగడ్డ, మండలం కొత్తగూడ. నేను ఒక 2 ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను. ఈ 2 ఎకరాల పంటని ఇంకొక 10 రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి రాళ్ల వాన గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కజొన్న నేల వాలిపోయింది. మొత్తం ఇప్పుడు చిలకలో కూడా మొత్తం నీళ్లే ఉన్నాయి. ఈ నీళ్లతోటి మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనికి అధికారులు కూడా స్పందించి దీన్ని